సార్ ప్రతి ఒక్క దాన్ని ఇష్యూ చేయటం వైఎస్ఆర్‌సీపీకి పరిపాటైపోయిందనేది బయట టీడీపీ వర్గాలు గాని, కొంతమంది సానుభూతి పరులు గాని ఎందుకంటే అమరావతి అనే ఒక రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి, నిద్ర గూడా పోకుండా రోజుకి 24 గంటలుంటే, 30 గంటలుంటే బావుంటదేమో అనే ఆలోచనతో ఆయన ఇంత కష్టపడుతూ అమరావతిని నిర్మిస్తుంటే, ఏదో వర్షానికి కొద్దిగా నీళ్లొస్తే దాన్ని మీ ఎమ్మెల్యేలు ఆ! ఈళ్ళంతా ఎళ్లి మాజీ ఎమ్మెల్యేలెళ్లి అంబటి రాంబాబు కానీ, మన శైలజనాథ్ గాని ఈళ్ళంతా వెళ్లి ఎందుకంత సీన్ చేస్తున్నారు సార్? కట్టనివ్వరా అమరావతిని? కాదు సార్, ఇప్పుడు అమరావతి మునిగితే మునిగిందంటాం. హ్మ్. మునక్కపోతే మునగలేదంటాం. సార్ ఇప్పుడు మన మునిగినంత మాత్రాన ఇదేదో అయిద్దని వాళ్ళెందుకు దాన్ని అనవసరంగా వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు. మునిగింది, మునగలేదని చెప్పి చెప్పండి అని చెప్పి వాళ్ళెందుకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు పై లెవెల్‌లో అలా చెప్పినా, హ్మ్. కింద లెవెల్‌లో మీ జిల్లా పేపర్‌లోనే మీరు రాసుకొని దొరికిపోతారు గదా! ఇక్కడ చూడండి సార్. వరదకు కొట్టుకొని బాలుడు మృతి. ఓకే. ఇదెక్కడ? అమరావతి వరదలో. ఓకే. అమరావతిలో వరదలో బాలుడు కొట్టుకొని నంబూరు తెలుసు కదా మీకు? నంబర్ తెలుసు. తెలుసు. నంబూరు బ్రాకెట్‌లో పెదకాక అని. హ్మ్. నంబూరు నుంచి కాజా వెళ్ళే రోడ్డులో ఆహ్, చెరువు వద్ద ఉన్న చప్టాపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహానికి బాలుడు కొట్టుకొని మృతి చెందినటువంటి సంఘటన జరిగింది. ఎక్కడ? మొన్న వరదల్లో. ఈ నెలలో ఆగస్టులో ఇటువంటి వచ్చినటువంటి ఘటనలు ఈ చాలా వరదలకు సంబంధించి. కాదు సార్. జరుగుతూనే ఇదండి. ఉంటాయి సార్ అవి పంట వర్షాలు. పొలాల్లో చేపలు పడుతున్న కుర్రకారు. తాటికొండ. దేంట్లో ఉంది? ఇది అమరావతిలోనే కదా తాటికొండ అంటే. ఇది నేను రాసిందా? ఈనాడు రాసిందా? ఈనాడు మరి రాసింది. మునిగిందని ఈనాడే కదా కింద రాసింది. మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యశాల వద్ద చూడండి మోకాళ్ళ లోతు నీటిలో చిరు వ్యాపారులు కష్టం. పూర్తిగా నీట మునిగిన ప్రధాన రహదారి తాటికొండ. ఇయన్నీ నేను ఓన్లీ ఈనాడు క్లిప్పింగ్సే చూపిస్తున్నా. ఈనాడు ఆంధ్రజ్యోతిదే చూపిస్తా. పలు రూట్‌ల్లో బస్సులు నిలిపివేత. ఓకే. ఏది వరదొత్తే నిలిపివేత. ఎన్ని బస్సులు? గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే 25 బస్సులు, తుళ్ళూరు వెళ్ళే 10 బస్సులు ఆగిపోయాయి. నెక్స్ట్ మీరు కాజా టోల్‌గేట్ సమీపంలో పొలాలు, ఇళ్ల చుట్టూ నీరు. ఈనాడు. ఈనాడు జిల్లా పేపర్‌లో వస్తాయి సార్. ఈ మెయిన్ మెయిన్‌లో రావు. వర్ష బీభత్సం. దీంట్లో ఇక్కడ చూడండి. స్తంభించిన రాకపోకలు. గుంటూరు అమరావతి రోడ్‌లో లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్డుపైకి చేరటంతో ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. పోలీసులు, పంచాయతీ అధికారులు ఇరువైపులా పహారా కాసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణంగా ఉదయం హైకోర్టు, సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. ఓహో! మరి అమరావతి మునిగితేనే కదా వాళ్ళు విధులకు హాజరు కాలేకపోయింది. హైదరాబాద్‌లో వరదొచ్చినా ఒక గంట, 2 గంటలు లేట్‌గానే ఆఫీసులకెళ్తారు కదా! వెళ్తారు. ఈడ మరి సచివాలయము, హైకోర్టుకెళ్ళే ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాజా టోల్ ప్లాజా వద్ద వరద నీరు 3 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇయన్నీ మీరు రాసినటువంటియే కదా! తాడేపల్లిలోని పుష్కర కాలనీ, ఎల్ఎల్ కాలనీలో వరద నీరు చేరడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరి ఇయన్నీ వాళ్ళు రాసి, హ్మ్. మరి మేము మునిగింది అని ప్రచారం చేస్తున్నామంటే ఎట్లా? మరి మీ రిపోర్టర్‌లకు చెప్పలేదా మీరు? హ్మ్. ఇటు రాయొద్దు జిల్లా పేపర్‌లో అని. అంటే అక్కడ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది. ఓకే. అందుకని అక్కడ రాస్తారు. ఇక్కడేమో వాళ్ళేమో మునిగిపోయిందని చెప్పొచ్చు. నారాయణ గారు మునిగిపోయిందని చెప్పొచ్చు. నారాయణ గారు కొండవీటి వాగు ఉధృతి వల్ల ఇదంతా అయిందని చెప్పొచ్చు. మేము ప్రచారం చేస్తే మాత్రం తప్పుడు ప్రచారం ఏంటంటే అది ఏం చేసినా వాళ్ళే చేయాలా? హ్మ్. ఏం చేసినా వాళ్ళే చేయాలి గానీ మేము చెప్పకూడదా? సో, అమరావతి మునిగింది కాబట్టి మునిగిందంటున్నాం.